మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ డివైన్. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటే మనుషులు తప్పులు చేస్తారు, వాడిని క్షమించడం అనేది భగవంతుడు చేస్తాడు అని. అంటే ఇది ఎంతవరకు వాస్తవం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనిషికి తప్పులు చేయటం అనేటిది ఇదేమన్నా ఒక లైసెన్సా? తప్పులు అంటే ఎలాంటి తప్పులు? ఇదే గ్రామర్ మిస్టేక్స్ ఉండవు, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇలాంటివి కాదు మిస్టేక్స్ అంటే. ఎర్ర అంటే పాపాలు చేయటం. పాపాలు చేయటం అంటే ఏమిటి? శాస్త్రాన్ని నిందించడం, దేవుణ్ణి నిందించడం, పెద్దలని నిందించడం, తల్లిదండ్రులని దూషించడం, అక్కా చెల్లెలని అవమానపరచడం, సంబంధికులందరినీ కూడా కించపరచడం, ఇవన్నీ కూడా గురువులను కూడా అవమానకరంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా పాపాల కింద వస్తాయి. తర్వాత ఒకళ్ళ ఆస్తిని లాక్కోవాలని ప్రయత్నం చేయటం, అనవసరంగా ఇంకోటితోటి గొడవలు పెట్టుకుని వాళ్ళు దూషించి వాళ్ళ మనసుని కలత పెట్టడం, ఇది కూడా పాపం కిందకే వస్తుంది. ఇంకోళ్ళ ఆస్తులను లాక్కోవాలని చూడటం, పరస్త్రీ వ్యామోహం, వాళ్ళ గౌరవాన్ని భంగం చేయడానికి ప్రయత్నించడం, కోర్టుల్లో దొంగ సాక్ష్యాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఒకళ్ళ మీద వాళ్ళకి నేరాలు మోపడం, అనవసరమైనటువంటి చర్చలు చేయటం, ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ దూషిస్తూ మాట్లాడడం, ఇవన్నీ కూడా పాపాల కింద వస్తాయి. ఈ పాపాలు చేయకూడదు అనేదే శాస్త్రం చెబుతోంది. ఎప్పుడు కూడా పుణ్యం వచ్చేటువంటి పనులు ఏమిటి అంటే దైవం ఎందు భక్తి కలిగి ఉండటం. ఈ మానవ జన్మని ఇచ్చినందుకు మనం కృతజ్ఞతగా ఉండాలి. దేవుడికి ఎంతకంటే పెద్ద కారణం ఏం చెప్పను నేను. మనుష్య జన్మ ఇచ్చాడు కదా, మరి ఏ పశువులు కానీ ఏ కుక్కగానో పందిగానో వేరే జన్మలో ఎక్కడో పుట్టించకుండా మానవ జన్మనిచ్చి మనకింత చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు జ్ఞాన సముపార్జన చేయడానికి. దాన్ని మనం సరిగ్గా వాడుకున్నా వాడుకోకపోయినా అది మన తప్పే. కానీ మానవ జన్మ ఇచ్చినందుకు దేవుడికి ఇప్పుడు రుణపడి ఉండవలసిందే. ఎందుకంటే వచ్చే జన్మల్లో మళ్ళీ ఎలా పుడతామో తెలియదు. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధాన్యవా తత్రగా పరిదేవన. మనం ఎక్కడి నుంచో వచ్చాం ఈ జన్మలోకి, మళ్ళీ ఇక్కడ కొంతకాలం ఉంటాం, మళ్ళీ వచ్చే జన్మలో ఎక్కడికో వెళ్తాం. మరి అక్కడ మనిషి జన్మే వస్తుందా, ఇంకో జన్మ వస్తుందా, ఎలా పుడతాము అనేది మనకు తెలియదు అసలు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మనం మనిషి జన్మ మంచి జన్మే రావాలి అంటే జ్ఞాన సముపార్జన చేయాలి కదా. మరి వీటిని మనం ఇతరులను గౌరవించాలి, ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని అనవసరంగా దూషించకూడదు, పెద్దలను గౌరవించాలి. ఇవన్నీ చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది. అంతేగాని ఇతరుల ధనాన్ని లాక్కోవాలని చూడటం, ఇతరులను అవమానపరిచే మాటలు మాట్లాడటం, దైవదూషణ, మరి శాస్త్ర నింద, ఇవన్నీ చేయకూడదు. నిజంగా ఏమన్నా కనుక విమర్శించదలుచుకుంటే దాంట్లో కరెక్ట్ పాయింట్ కనుకుంటే చెప్పచ్చు, తప్పులేదు. కానీ నిర్హేతుకంగా కేవలం ద్వేషంతో ఇతరులను విమర్శించడం ఉందే, ఇతర కులాలను కానీ మతాలను కానీ విమర్శించకూడదు. తప్పుంటే పాయింట్ అవుట్ చేయొచ్చు, తప్పులేదు దాంట్లో. అందుకనే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటే మనుషులు తప్పులు చేస్తారు, కానీ ఇలాంటి తప్పులు చేయకూడదు. భగవంతుడు క్షమిస్తాడంటే ఎలా క్షమిస్తాడు? ఎవరి కర్మఫలాలు వాళ్ళు అనుభవించవలసిందే. తప్పు చేశారు, దానికి తగినటువంటి అనుభవం దానికి వస్తుంది. అంతేగాని తప్పులు చేస్తే భగవంతుడు క్షమించేస్తాడు అంటే ఎందుకు క్షమించాలి? ఆయనకి ఏమవసరం క్షమించడానికి? నువ్వు తప్పు చేయకుండా ఉండాలి, అంతే. తప్పులు చేయకుండా ఉండాలి. అలా ఉంటే నీ మానవ జన్మలోకి వచ్చినందుకు దీనికి తగిలినటువంటి ఉపయోగం ఉంటుంది, సార్థకత ఉంటుంది. అది సమశత్రోచ మిత్రేచ తథా మానవమానయోః. సమశత్రోచ మిత్రేచ అంటే అర్థం ఏమిటి? శత్రువుల యందు మిత్రుల యందు సమభావం కలిగి ఉండమంటే అర్థం శత్రువులను ఎవరిని పెట్టుకోవద్దు, ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోవద్దు, అందరితోటి స్నేహభావంతో ఉండాలి. అలా కనుకుంటే అలాగే మానవమానాలు, ఒకళ్ళు మన గౌరవిస్తారు, ఇంకోళ్ళు మన అవమానిస్తారు. ఒక్కొక్క సందర్భంలో గౌరవం వస్తుంది, ఒక సందర్భంలో అగౌరవం వస్తుంది, అమర్యాదలు వస్తాయి. ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు. గౌరవం వచ్చినప్పుడు ఎలా ఉన్నామో అవమానం వచ్చినప్పుడు అలాగే ఉండాలి. వాటి గురించి మనం పాకులాడకూడదు. వస్తాయి వాళ్ళ అవకాశాన్ని బట్టి, అంతేగాని టైంని బట్టి వస్తాయి. అవన్నీ కూడా కాలమహిమ కానీ తన మహిమ కాదయా విశ్వదాభిరామ వినోదవేమ, ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి ఇలాంటివన్నీ. అందుకని పట్టించుకోకూడదు. మనం దైవం యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి, మనం పెద్దలని గౌరవించాలి. అలా కనుక చేసేటట్టయితే మనకు ఉత్తర జన్మ మంచిది దొరుకుతుంది అని అర్థం. అది ఈ జన్మలో కూడా మనకు శత్రువులు ఉండరు, మంచి జీవితం బాగుంటుంది, సుఖప్రదంగా ఉంటుంది, విశ్రాంతిగా ఉంటుంది, హాయిగా మనసుకి
ఎంతసేపు బాహ్య ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాం కదా, తిరిగి 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 అలసిపోయినాం. ఇప్పటికైనా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక 70 ఏళ్ళు దాటాక కనీసం అంతర్ముఖం అవటం నేర్చుకోవాలి కదా. ఎప్పుడు బయట తిరుగుడైనా లోపల కూడా తిరగడం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మనకు నిష్కృతి ఉంటుంది, ఈ ప్రపంచంలోకి వచ్చిన సార్థకత ఉంటుంది. అందుకని మనం దైవభక్తి కలిగి ఉండటం అనేది చాలా ధర్మం రక్షతి రక్షిత. ధర్మాన్ని ధర్మం వద సత్యం, ధర్మం ధర్మము సత్యము ఇవన్నింటి కూడా ధర్మం చర సత్యం వద ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటే మనకు సద్గతి లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది. అది ఓం తత్సత్ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.